వెంకటేశ్వర స్వామి స్వయంగా తన చేతులతో తవ్విన పద్మ పుష్కరిణి ఎక్కడుందో తెలుసా? అన్న బలరాముని కోసం శ్రీకృష్ణుడు తపస్సు చేసిన ఈ పవిత్ర స్థలం గురించి మీరు విన్నారా? అదే తిరుచానూరులో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రియ సతీమణి బంగారు కమలంలో ఉద్భవించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. తిరుచానూరులోని ఈ పవిత్ర క్షేత్రం ఒక దైవిక అద్భుతం. ఈ ఆలయం వెనుక ఉన్న అద్భుత కథ, పురాణ రహస్యాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల కథలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో ఉన్న శ్రీ పద్మావతి ఆలయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని భార్య అలుమేలు మంగకు అంకితం. ఈ ఆలయం అలర్మేల్ మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. అంటే తామర పుష్పంపై కొలువైన దేవత. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి ముందు ఈ అమ్మవారిని దర్శించడం వల్ల మీ యాత్ర ఫలప్రదం అవుతుంది అని భక్తుల నమ్మకం. పద్మ సరోవరం మధ్యలో బంగారు కమలంపై మహాలక్ష్మిగా శ్రీ పద్మావతి ఉద్భవించింది. దీన్ని ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా తన చేతులతో తవ్వడాన్ని చెప్తారు. ఒక పురాణం ప్రకారం ఆకాశరాజు యజ్ఞం చేస్తున్నప్పుడు 1000 రేకుల కమలంలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ బిడ్డకు పద్మావతి అని పేరు పెట్టారు. తర్వాత పద్మావతి పెద్దయ్యాక శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ దైవిక కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పద్మావతి అమ్మవారు ఆలయంలో చతుర్భుజ లక్ష్మీదేవిగా కొలువై ఉన్నారు. 2 చేతుల్లో పద్మాలు, మిగిలిన 2 చేతులు వరద అభయ ముద్రల్లో ఉంటాయి. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి సన్నిధులు కూడా ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక శ్రీకృష్ణుడు తీర్థయాత్రలకు వెళ్లిన అన్న బలరాముని కోసం ఇక్కడ తపస్సు చేస్తాడు. తర్వాత బలరాముణ్ణి కలుసుకొని ఇద్దరు ఈ పవిత్ర స్థలంలోని విగ్రహ రూపంలో కొలువుదీరారు. ఈ ఆలయం తొండమాన్ చక్రవర్తి కాలంలో నిర్మితమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న ఈ ఆలయం పంచరాత్ర ఆగమ, వడకలై సంప్రదాయాలను అనుసరిస్తుంది. పద్మ సరోవరం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. శ్రీ పద్మావతి అమ్మవారి దైవిక కథ మనల్ని ఆధ్యాత్మికంగా ఉద్దీప్తం చేస్తుంది. తిరుపతికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించండి. పద్మావతి అమ్మవారి ఆశీస్సులు పొందండి. మీరు ఇదివరకే ఈ ఆలయాన్ని సందర్శించినట్లయితే మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రల మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.